గత 24 గంటల్లో ఆంధ్ర రాష్ట్రంలో మనం దాదాపు 86,494 శాంపిల్స్ టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 17,354 కేసులు పాజిటివ్, అదేవిధంగా 64 డెత్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. దీంతో ఓవరాల్గా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 1,63,90,360 శాంపిల్స్ టెస్ట్ చేయగా 11,01,690 పాజిటివ్ కేసులు, అంటే 6.72 యావరేజ్గా మనకి క్యుములేటివ్ పాజిటివిటీ అనేది తెలిసింది. అదేవిధంగా రోజువారీగా మనం ఇస్తున్నటువంటి రెమ్డెసివిర్ సప్లై చూసుకున్నట్లయితే ఇవాళ రోజు కంటే కూడా ఎక్కువగా మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి 15,291 రెమ్డెసివిర్ డోసెస్ ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో 2 రకాలు ఉన్నాయి. 9,646 డోసులు ఎవరికి వాళ్ళు వివిధ కంపెనీ నుంచి కొనుక్కున్నారు. 5,645 డోసులు మన డ్రగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా, ఏదైతే అంతకుముందు మీకు తెలియజేశాను, అంటే ఎక్కడెక్కడైతే ఏ హాస్పిటల్కి అయితే సరిగా రెమ్డెసివిర్ స్టాక్స్ అందుబాటులో లేవు అటువంటి హాస్పిటల్స్ మన డ్రగ్స్ డిపార్ట్మెంట్కి ఇండెంట్ ఇస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్స్కి డ్రగ్స్ డిపార్ట్మెంట్ వారి కోఆర్డినేషన్తో మనం ఈ రెమ్డెసివిర్ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనం ఒకే రోజులోనే ఈ 104 కాల్ సెంటర్కి ఎక్కువ కాల్స్ రావడం జరిగింది. యావరేజ్గా ఇప్పటి వరకు మనం రోజువారీగా 7,000 ఇట్లా కాల్స్ 104కి వస్తూ ఉండేది. ఇవాళ మనకి దాదాపు 15,000 కాల్స్ 104 కాల్ సెంటర్కి ఫోన్ చేయడం. దాంట్లో ముఖ్యంగా 3,698 టెస్టుల కోసం, 3,183 ఇన్ఫర్మేషన్ కోసం, అంటే అంతకుముందు టెస్ట్ రిజల్ట్స్కి కానీ, తర్వాత అంటే వాళ్ళ బంధువులు ఎవరైతే అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళ స్టేటస్ కోసం కానీ, మిగతా టెస్ట్ చేయాలంటే ఏ విధంగా ముందుకు పోవాలి, వ్యాక్సినేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కోసం ఈ కాల్స్. టెస్ట్ రిజల్ట్స్ కోసం కూడా 2,872 కాల్స్, వ్యాక్సినేషన్ కోసం ఒక 9,936 కాల్స్. సో అట్లా రోజువారీగా కాల్ సంఖ్య, ఎందుకంటే ఇప్పుడు మనం స్టాఫ్ కూడా ఎక్కువ పెంచాము 104 కాల్ సెంటర్లు కాబట్టి ఇన్ని ఎక్కువ కాల్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం లభించింది. ఎక్కువ మంది ఎగ్జిక్యూటివ్స్ అన్ని షిఫ్ట్లో పనిచేస్తున్నారు. ఓవరాల్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపు డాక్టర్స్ కూడా ఎవరైతే టెలికన్సల్టేషన్ చేస్తూ ఉన్నారు ఆ సంఖ్య కూడా ఇప్పుడు 2,612కి పెరిగింది. అంటే మనం డాక్టర్స్ అందరూ ఇన్వైట్ చేసాం, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్టర్స్కి మనం స్లాట్స్ కేటాయించి ఆ స్లాట్స్ వారీగా వాళ్ళకి డ్యూటీస్ అలోకేట్ చేసి వచ్చినటువంటి కాల్స్ ఆ డాక్టర్స్కి ట్రాన్స్ఫర్ చేయడము. అదేవిధంగా నిన్నటి నుంచి మనం ఏదైతే హోమ్ ఐసోలేషన్లో పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ డాక్టర్సు మిగతా సమయంలో ఫోన్లు కల్పించి వాళ్ళకి ఆ హోమ్ ఐసోలేషన్ నుండి పేషెంట్స్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. నిన్న మీరందరికీ తెలియజేశాం, ప్రత్యేకంగా ఇప్పుడు మనం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒక ఐఏఎస్ అధికారి శ్రీకేష్ని ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్కి సరి అయిన సమయంలో హోమ్ ఐసోలేషన్ కిట్ డెలివరీ అయిందా లేదా, ఈ ఏఎన్ఎంస్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శించారా లేదా, వాళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా, ఏమైనా ఫర్దర్ కాంప్లికేషన్ ఏమిటి ప్రమాదం ఉందా, వాళ్ళని ఏమైనా షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా,
ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మానిటర్ చేయడానికి వారిని ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డ్యూటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఆక్సిజన్ సప్లైకి వస్తే మనం గత 24 గంటల్లో 437 టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ సప్లై చేయడం జరిగింది. అంటే మీరందరికీ తెలుసు, దాదాపు మన అలొకేషన్ రోజువారీగా 470 టన్నులు అలొకేషన్ కేంద్ర ప్రభుత్వం చేసింది. అయితే ఈ అలొకేషన్ కూడా కొంత పెంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ టైం టు టైం అందరితో సమీక్షా సమావేశం నిర్వహించుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ రాష్ట్రానికి ఎంత అలొకేషన్ ఇవ్వాలి అనేది వర్కౌట్ చేస్తుంటారు. అయితే ఆ కమిటీ మీటింగు మళ్ళీ పెట్టాలని మా ఇంటెంట్ కొంచెం ఇంకా పెంచుకోవాలనేది వాళ్ళకి మేము ఇవాళ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ కమిటీ మీటింగ్ ఉన్నప్పుడు సరైన నిర్ణయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోలియం కంపెనీస్కి కూడా ఏదైతే ఎల్ఎన్జి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వెహికల్స్ ఉన్నాయో ఇది కూడా కొన్ని లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇందాకనే జస్ట్ ఒక 15 నిమిషాల క్రితమే ఆ కమిటీ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొన్ని ట్యాంకర్స్ వివిధ రాష్ట్రాలకి అలాట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మన తరఫు నుంచి కూడా మన కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి వీళ్ళందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం కలిపి ఇవాళ 9 ట్యాంకర్లు టోటల్ అలొకేషన్ చేస్తే దాంట్లో 2 ట్యాంకర్లు మన ఆంధ్ర రాష్ట్రానికి అలొకేట్ చేశారు ఇందాకనే 10 నిమిషాల క్రితమే. బహుశా త్వరగానే ఈ 2 ట్యాంకర్లు మన అందుబాటులో వస్తే ఇంకా కొంచెం ఈ లిక్విడ్ ఆక్సిజన్ మూవ్మెంట్ స్ట్రీమ్ లైన్ చేసే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈ క్రయోజెనిక్ ట్యాంకర్సు ఎక్కడైనా దొరికే ఉంటే అవకాశం ఉంటే మనం కూడా పర్మనెంట్గా కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరిస్తూ ఉన్నాం. ఈ శ్రీ సిటీలో కొంత ఇటువంటి ట్యాంకర్స్ తయారు చేసి ఉంటే అవకాశం ఉంది అనేది ప్రిలిమినరీగా మన కమిషనర్ ఇండస్ట్రీస్ వారు ఈ వెరిఫికేషన్లో తెలియజేశారు. డిస్కషన్ నిర్వహిస్తూ ఉన్నాం. బహుశా రేపు సాయంత్రం వరకు అక్కడ నుంచి మనం ఎన్ని కొత్త ట్యాంకర్స్ మొబిలైజ్ చేసుకోవచ్చు అనేది క్లారిటీ వస్తుంది. రేపు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి తీసుకొస్తాను. అదేవిధంగా ఈ రెమ్డెసివిర్ ఇందాక నేను మీకు చెప్పింది ఆ ప్రైవేట్ హాస్పిటల్ గురించి తెలియజేశాను. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మనం ఏదైతే రోజువారీగా 5-6 వేలు రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నాం. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ సమయానికి దాదాపు 29,000 రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉండేవి. ఇవాళ 30,559 ఇంజెక్షన్స్ ఇంకా ప్రతి ఒక్క జిల్లాలో అన్ని హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఇంకా కొంత స్ట్రీమ్లైన్ అవుతా ఉంది. స్లోగా ఇప్పుడు మీరు చూస్తే కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది. 2-3 రోజుల్లో 100% ప్రాపర్గా సెటప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణంగా ఇవాళ మీరు చూసుకుంటే చిత్తూరు జిల్లాలో 6 సిసిసి సెంటర్స్ ప్రారంభించారు. దాంట్లో ఇప్పుడు 2,636 మంది ఉన్నారు. ఒక 3-4 రోజుల క్రితం అసలు సిసిసి సెంటర్లో ప్రజలు లేరు పేషెంట్స్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2-3 జిల్లాలో పేషెంట్స్ రావడం ప్రారంభించారు. చిత్తూరులో 2,636, గుంటూరులో ఏమో 1,376, కర్నూలులో 1,313. అట్లాగా ఇప్పుడు స్లోగా ప్రతి ఒక్క జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఓవరాల్ మనం 7,749 మంది ఇవాళ కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నారు. బహుశా సోమవారం మంగళవారం వరకు ఈజీగా ఈ సంఖ్య 15,000 వరకు చేరుకుంటుంది అనేది మేము అంచనా వేస్తున్నాం. దాన్ని బట్టి ఎక్కువ మంది ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో రావడం ప్రారంభిస్తే కొంచెం ఈ హాస్పిటల్ బెడ్ మీద ఏదైతే లోడ్ ఉందో అవి తగ్గించేటువంటి అవకాశం ఉంటుందనేది మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా
ఈ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే నిన్న మీరందరూ ఈ వ్యాక్సిన్ కొనుక్కునేటువంటి అవకాశం రాష్ట్రానికి ఉందా లేదా అనేది ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే ఓవరాల్గా మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న సాయంత్రం కమ్యూనికేట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మే నెలలో 9,91,700 కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసెస్, అదేవిధంగా 3,43,930 కోవాక్సిన్ డోసెస్ మనం కొనుక్కునే అవకాశం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రతి ఒక్క రాష్ట్రానికి కొంత అలొకేషన్ తెలియచేశారు. అంటే ఇవి రెండు కలుపుకొని దాదాపు మనకి 13 లక్షల వరకు ఈ వ్యాక్సిన్స్ కొనుక్కునే అవకాశం ఉంది. అయితే ఈ కంపెనీస్తో ఇప్పుడు మనం డిస్కషన్స్ చేస్తూ ఉన్నాం. త్వరగానే ఈ వ్యాక్సిన్స్ కొనుక్కొని ఇంకా ప్రభుత్వం పెట్టినటువంటి పాలసీ ప్రకారం, మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పాలసీ ప్రకారం ఈ వ్యాక్సిన్స్ కూడా ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా డెలివరీ షెడ్యూల్ వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు. ఒకటి ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వ్యాక్సిన్ 45+ పబ్లిక్ ఉపయోగించుకోవాలి. సెకండు, ఏదైతే జనరల్గా దీన్ని అదర్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఛానల్ అంటారు. అదర్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఛానల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ వ్యాక్సిన్ కొనుక్కునే అవకాశం కల్పించారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసినటువంటి పాలసీ ప్రకారం అది 18 to 45 ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పబ్లిక్కి ఉపయోగించుకోవచ్చు. అంటే 18 to 45 పబ్లిక్ ఎంటైటిల్మెంట్ ఫర్ వ్యాక్సినేషన్ 1 మే నుంచి తెలియజేశారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మే నెల కలిపి ఇది అలొకేషన్. అంటే ఈ మొత్తం మే నెలలో 13 లక్షల మందికి ఈ వ్యాక్సిన్ అలొకేషన్ ఉంది. కాబట్టి ఇది మరీ ఎక్కువ క్వాంటిటీ కాదు. ఇప్పటికీ మనం 45 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకి అయితే వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నాం, అది కూడా ఇంకా చాలామందికి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈలోగా మనం ఈ 18 నుంచి 45 వయసు లోపల మనకి దాదాపు 2,04,00,000 మంది ఉన్నారు. సో ఆ 2,04,00,000 మందికి మనకి 4 కోట్ల డోసులు అవసరం ఉన్నాయి. దాంట్లో ఈ 13 లక్షలు మనం వెంటనే ప్రారంభించిన ఎక్కువ ఫలితం ఉండదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని డోసు పంచిపెట్టినా కూడా ఎక్కువ మందికి ఇది అందుబాటులో రాదు. సో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి వ్యూ ఏంటంటే, ఇది ఒకవైపు ఏమో 60 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఎలిజిబుల్ కేసెస్, వృద్ధులు వీళ్ళందరూ ఉండి కూడా మనం ఇంకా వాళ్ళకి చాలామందికి వ్యాక్సినేషన్ చేసుకోవాలి. అదే సమయంలో ఈ 18, 20, 25 వయసు ఉన్నటువంటి యువకులకి మనము వ్యాక్సినేషను ఈ 13 లక్షలతో ప్రారంభిస్తే పెద్ద ఉపయోగపడేటువంటి ఐటెం కాదు. కాబట్టి గవర్నీయులు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ప్రధానమంత్రి వారికి ఒక లేఖ రాయబోతున్నారు. అంటే ఉన్నటువంటి వ్యాక్సిన్ మనం ఫస్ట్ 45 సంవత్సరాలు వయసు కలిగినటువంటి
ఏదైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మనం ఇప్పటికీ ప్రారంభించాం దాన్ని ముందు పూర్తి చేసుకుంటే బాగుంటుంది అనేది సలహాలు సూచనలు రిక్వెస్ట్ చేయడానికి అది రేపు ఒక లెటరు రాసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అంటే దానికి ఆ డీటెయిల్స్ ఇవన్నీ ఇప్పటికే ఎన్ని డోసులు వచ్చినాయి, ఎంతమంది వ్యాక్సినేట్ అయిపోయారు, ఎంతమంది 2 డోసులు తీసుకున్నారు, ఎంతమంది ఒకే డోసు తీసుకున్నారు, దాంట్లో పెండింగ్ ఎంతమంది, ఇవంతా కూడా వివరాలు ఇప్పుడు ఒక అర్ధగంటలో మేము సేకరిస్తూ ఉన్నాం. ఇవాళ వరకు నుండి లేటెస్ట్ పరిస్థితి, ఆ లేటెస్ట్ పరిస్థితి వివరిస్తూ ఈ లెటర్ రేపు ముఖ్యమంత్రి గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్కి రాసుకుంటారు. అంటే అది నేను చెప్పలేను, ఎందుకంటే ఈ పేస్ ఆఫ్ డెలివరీ ఆఫ్ వ్యాక్సిన్ డిపెండింగ్ ఆన్ ది మ్యానుఫ్యాక్చరింగ్, అంటే టోటల్ ఆ కంపెనీసు వాళ్ళు కూడా ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకుంటా ఉన్నాయి. ఎంతవరకు పెంచుకుంటారు, ఏ స్పీడ్లో పెంచుకుంటారు, ఇవంతా ఒథెంటిక్గా మనకి కరెస్పాండెన్స్ ఉండదు కదా, ఈ మామూలుగా ప్రింట్లో లేకపోతే న్యూస్లో చదవడం తప్ప. సో ఏ పేస్లో వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్ డోసెస్ ఇవ్వగలదు అంటే. రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి యాజ్ పర్ పాలసీ కరెక్ట్గా ఈ మిగతా 45 ఇయర్స్ ప్లస్ దాటినటువంటి పాపులేషన్, అంటే మన దగ్గర దాదాపు 1,48,00,000 వరకు ఉన్నారు. సో వాళ్ళకి సరిపోయేటట్లు వ్యాక్సిన్ షెడ్యూలు ఇంకా ప్రకటించలేదు. అది ప్రకటిస్తే మనకి క్లియర్గా ఐడియా వస్తుంది ఏ నెల వరకు మనం వాళ్ళని కవర్ చేయగలము. దాంట్లోనే మనకి ఈ కొనుక్కునే వ్యాక్సిన్ ఎంతవరకు వస్తుంది అది కూడా షెడ్యూల్ ఏ కంపెనీ మనకి ప్రకటించలేదు. ఇవాళ నిన్న 1 మే నెల వరకే ఈ అలొకేషన్ ఇచ్చారు. అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు అదర్ దాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఛానల్ ద్వారా కొనుక్కోవడానికి ఇవి అందుబాటులో ఉన్నాయి అది తెలియజేసింది. ఎందుకంటే మనం కొనుక్కోవాలి కదా, కాబట్టి వాళ్ళు ఫర్దర్ డైరెక్షన్ మీ ఇవ్వలేదు. నేను ఉదాహరణగా మీకు చదివి వినిపిస్తా, మీకు క్లారిటీ వస్తుంది. Based on discussions with the manufacturers of vaccines for facilitating a smooth rollout of the next phase of expanded vaccination program in your state, 9,91,700 number of Covishield vaccine doses of Serum Institute of India, Pune, are likely to be available for your state under the other than Government of India channel in the month of May 2021. సో ఇట్లాగా వాళ్ళు ఇండికేట్ చేశారు ఇన్ని డోసెస్ అందుబాటులో రావచ్చు మీకు మే నెలలో. మే నెలలో కూడా ఎప్పుడు వస్తుంది ఇది వేరే విషయం, బట్ మొత్తం మే నెల అలొకేషన్ ఇది. అంటే ఏది జిఓఐ ఛానల్ మనకి ఇవి లెక్క. అంటే ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకటించేటప్పుడు ఏం చెప్పారు అంటే 1 మే నుంచి కొనుక్కొని మీరు 18 to 45 ఉపయోగించుకోండి, ఈలోగా మేము మీకు 45+ కేటగిరీలో ఎవరినైతే వ్యాక్సినేషన్ చేయాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై మీద ఆ షెడ్యూల్ మేము తెలియజేస్తాం. అంటే ఏ నెలకి ఎన్ని ఇస్తామనేది ఆ షెడ్యూల్ ఇంకా మనకి రాలేదు, వస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకి అంతకుముందులాగా ప్రతి వారం కొంత అలొకేషన్ వస్తూ ఉంది, ఒక 4-5 lakhs అది వచ్చినట్టు మనం ఉపయోగిస్తూ ఉన్నాము. దానివల్ల కరెక్ట్గా ఇవాళ వరకు మనకి ఎన్ని డోసులు వచ్చినాయి, ఏం జరిగిందో ఆ లిస్ట్ ఇవంతా కూడా కంపైల్ చేసుకుని రేపు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి మన సీఎం గారు సలహా సూచనలు ఇస్తారు. ఎందుకంటే మన సీఎం గారి వ్యూ ఇది క్లియర్గా ఉంది. అంటే ఈ 13 లక్షలతో మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి ఇటువేమో ఆ 45+ ఇయర్స్ ఉన్నటువంటి పబ్లిక్ని పెండింగ్లో పెట్టి ఈ యువకులకి చేస్తే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వాళ్ళు ఏమో చూస్తూ ఉంటారు, వ్యాక్సినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోగా ఈ కొంతమందికి ఇస్తే అది అనవసరం కదా. అంటే ఫస్ట్ మనము 45 years ప్లస్ ప్రారంభించాం కాబట్టి అటువంటి వాళ్ళని కవర్ చేస్తే బాగుంటుంది అనేది ఆ సలహా సూచనలు ఇవ్వబోతున్నారు. నేనైతే అఫీషియల్ లెవెల్లో ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీకి తెలియజేశాను ఇదే వ్యూ. అయితే గవర్నర్లు ముఖ్యమంత్రి వారు గవర్నర్ ప్రధానమంత్రి గారికి మాత్రం రేపు ఉదయం ఈ డేటాతో లెటర్ రాయబోతున్నారు. ఈలోగా మనం ఈ వ్యాక్సిన్ కొనుక్కుంటాం, అంటే కొనుక్కునే అవకాశం కల్పించారు కాబట్టి ఆ కంపెనీస్తో మనం ఈ వ్యాక్సిన్ అయితే కొనుక్కుంటాం. ఈ వ్యాక్సిన్ ఏపీ స్టేట్కి రావాల్సినటువంటి కోటా వృధా పోదు, వ్యాక్సిన్ కొనుక్కుంటాము. కానీ ఇట్లాగా చేస్తే బాగుంటుంది అనేది సలహా ఇస్తాము. అది కాక దీంట్లో అంటే సపోజింగ్ ఇవాళ మనం కొనుక్కున్నాం ఈ 13 లక్షల డోసెస్, ఈ 13 లక్షల డోసెస్ మనం కొనుక్కొని ఈ డోసెస్ కూడా 45 years ప్లస్ వాళ్ళకి వాడుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్ ఈ 13 లక్షలు కూడా అల్టిమేట్ గవర్నమెంట్ నుంచి రావాలి మనకి. అది పాపులేషన్ అంతా కూడా కవర్ అయ్యేటప్పుడు ఆ కోటా ఏ అయితే ఇప్పుడు మనం మన కోటా నుంచి వాడుకుంటున్నాము
ఆ కోటా అప్పుడు 18 to 45కి వాడుకోవచ్చు అని సలహా ఇచ్చాం మేము ఇవాళ అఫీషియల్గా లెటర్ రాసేటప్పుడు. సరే ఆ కారస్పాండెన్స్ ఏ విధంగా ఉంటుంది, నిర్ణయం ఏ విధంగా ఉంటుంది వేరే విషయం. వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ పర్చేస్. పాలసీ సజెషన్స్ టుమారో మార్నింగ్ విల్ మేక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రేట్ అంత మీడియాలో ప్రకటించి ఉన్నాయి కదా, 300, 400. అంటే ఇంకా మనకి నేను మీకు ఇచ్చే కాగితమే నాకు వచ్చింది, ఇంకా అఫీషియల్గా కంపెనీ నుంచి ఈ రేటు ఆ రేటు ఇక కారస్పాండెన్స్ లేదు. అది మనం మామూలుగా నోటిఫికేషన్ చూసామనుకోండి, బట్ కంపెనీ నుంచి మనకి కారస్పాండెన్స్ లేదు. మనం సిద్ధమవుతున్నాం ఈ పర్చేజెస్కి. యాజ్ అండ్ వెన్ వీ గెట్ అఫీషియలీ ది కారస్పాండెన్స్ పర్చేజ్ ఆర్డర్స్ విల్ బి ప్లేస్డ్. ఇవంతా కార్యక్రమం మేము చేసుకుంటాం. ఆక్సిజన్ 550. ఎస్, అంటే ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం 1st May నుంచి 18 to 45 మనం ప్రారంభించడం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వ్యూ ఫస్ట్ మనం 45 year ప్లస్ని పూర్తి చేస్తే మంచిది. ఆ సలహా రాతాపూర్వకంగా సీఎం గారు రేపు పీఎం గారికి ఇవ్వబోతున్నారు. కాదు, చూసి ఎమర్జెన్సీ పేషెంట్స్ని మనం కోవిడ్ కేర్ సెంటర్లో ఎప్పుడూ ట్రీట్ చేయలేము. వాళ్ళని ట్రీట్ చేయాల్సింది హాస్పిటల్లోనే. అయితే జరిగింది ఏంటి, స్టార్టింగ్లో ఎవరికి అయితే హాస్పిటల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు, అందరూ కూడా ఎవరికైతే కోవిడ్ కేర్ సెంటర్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చుంటే కోసం ఉండిందో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ వచ్చేటువంటి పాజిటివ్ కేసెస్ అన్నీ కూడా హాస్పిటల్ చేరిపోయాయి. సో వాళ్ళందరూ హాస్పిటల్ చేరుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఈ నెంబర్ మీకు ఇప్పుడు చూడండి, గత సంవత్సరం మీరు పీక్ నెంబర్ చూస్తే కోవిడ్ కేర్ సెంటర్లో ఎంతమంది ఉన్నారు, హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు, రివర్స్గా ఉంది పొజిషన్. ఇవాళ అంటే 80%, 90% ఏమో హాస్పిటల్లో ఉన్నారు, 10% మాత్రం 20% మాత్రం మనకి కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నారు. సో కాబట్టి ఇది ఎందుకంటే ఫస్ట్ హాస్పిటల్లో ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి సరే వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మనం స్లోగా ఒక 3-4 రోజులు సిస్టమ్ కరెక్ట్ చేయాలి. ఎందుకంటే డిమాండ్ పెరిగింది కాబట్టి వస్తున్నటువంటి నాన్ సీరియస్ కేసెస్ని మనం కోవిడ్ కేర్ సెంటర్లు పంపిస్తూ ఈలోగా ఖాళీ అవుతున్నటువంటి బెడ్స్ అన్నీ కూడా మనం సీరియస్ కేసెస్కి ఇస్తూ ఉంటే ఒక 3-4 రోజులు సిస్టమ్ సెట్ అవుతుంది. నో, అంటే ఆ డేటా ఇంకా నేను తీసుకురాలేదు. అది నేను ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ జస్ట్ మేము యాక్చువల్గా 6:30కి వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ చేయబోతున్నాం. నేను రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు మీకు కరెక్ట్గా జిల్లా వారీగా ఎంతమంది సిబ్బందికి మనం పర్మిషన్ ఇచ్చాము, ఎంత రిక్రూట్మెంట్ అయింది, ఈ డేటా రేపు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.